యువతి ఆత్మహత్యకు ప్రియుడు వేధింపులే కారణమంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మృతురాలి బంధువులు రాస్తారోకో దిగడంతో 216 జాతీయ రహదారిపై గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబానికి సిపిఎం ఐద్వాల మద్దతు పలికి ఆ పార్టీ ముఖ్య నేతలతో ఆందోళనలో పాల్గొన్నారు. యువతి మృతికి కారణమైన నిందితుడు కౌరు గీతాచరణ్ను శిక్షించి బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని బంధువులతో చర్చలు జరిపినా ఆందోళన విరమించలేదు. చివరికి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. చెప్పమనండి ఎంతమంది మాట్లాడారు కదా కుటుంబం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నాడు. మరి ఇంతవరకు సంబంధిత అధికారులు వచ్చి అరెస్ట్ చేయాలి కదా, కస్టడీలో తీసుకోవాలి కదా, కాబట్టి కస్టడీలో తీసుకోవాలి కదా. వచ్చే వరకు మనం చెప్పింది అదే, మన డిమాండ్ అదే. వరకు సంబంధిత అధికారులు వచ్చి స్పందించలేదు. ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, మహిళా డిఎస్పీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఎంతవరకు మన కుటుంబాన్ని వచ్చి పరామర్శించారా లేదా? ఒక అమ్మాయికి మీద ఈ రోజున హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ఇంతవరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఇది టంకాని సాయి కుమారి విషయం కాదు, ఇది సాయి లక్ష్మి కాదు విషయం, ఇది యావత్తు మహిళలకు సంబంధించిన. మీకేమన్నా సంబంధిత పోలీస్ అధికారులు మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు సంబంధిత దోషిని శిక్షించాలి. ఇక్కడ సబ్కలెక్టర్ గారు వచ్చి కంప్లైంట్ తీసుకున్నామన్నారు కదా సార్. వాళ్ళ అవకాశం అన్ని రకాలుగా మేము వండుకుంటాం. మీ గ్రామాలకైనా మీకు చేయాలి చేసేటట్టు కంపల్సరీ అరెస్ట్ సార్ మిమ్మల్ని రప్పించమని పొద్దున్నుంచి ప్రాధాయపడుతున్నాం అండి, పొద్దున్నుంచి ప్రాధాయపడుతున్నాం. తల్లిదండ్రులు కూడా బాగా చనిపోలే ఆ కుటుంబం ఆ అమ్మాయిని ఆ అమ్మాయి హాస్పిటల్ అమ్మాయి వారికి జరిగిన విషయం ఇంకొకరు జరగకుండా చేయాలని ఈ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలైనా కానీ స్పందించలేని పక్షంలో ఈ రోజున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం అధికారులు కానీ సంబంధితులు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక టంకాని సాయి లక్ష్మి కుటుంబానికి సంబంధించిన కాదు, యావత్ మహిళా లోకం సంబంధించిన విషయం. కాబట్టి మహిళల మీద రోజు రోజుకి అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున మహిళా సంఘంగా ఈరోజు స్పందిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరి చేస్తాం. దీనికి శాసనసభ్యులు చెప్తున్నారు. ఇక్కడ మరి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పూర్ణ గారు ఉన్నారు. ఒక్క నిమిషం వినండి. చాలా ఇబ్బందికరమైన విషయం. అది కుటుంబానికి కూడా తీవ్రంగా ఉంటుంది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో బాధ్యతగా చూస్తున్నటువంటి
గీతాచారం గీతాచారం ఇంకో అతను ఎవరు అమ్మాయి మోహన్ అన్న అమ్మాయి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెంటనే కుటుంబాలు అరెస్ట్ చేసి కేసు కూడా కట్టారంటారు. వెంటనే అరెస్ట్ చేయించారు. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సి లేదు. మీరు అందరికీ ఇక్కడ బయటికి వెళ్ళకూడదు. అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మీ తరఫున అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానికి వెంటనే అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. ఓకేనా?